మనిషికి ఆశ ఉండాలి, కానీ అత్యాశ ఉంటే అది మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది, ఆఖరికి శ్మశానానికి కూడా. ఇది రాముడి కథ మాత్రమే కాదు, మనలో ఉండే ఆశ, ఆశ వెనుక దాగున్న భయం కథ. సమయం అర్ధరాత్రి 12 గంటలు. బెడ్ పక్కనున్న ఫోన్ గుండెలు జారిపోయేలా మోగింది. రాముడు ఉలిక్కిపడి లేచాడు. కళ్ళు మండుతున్నాయి. అబ్బా, అప్పుడే తెల్లారిపోయిందా? ఒళ్ళంతా నొప్పులు. రాముడు మంచం దిగి చల్లటి నేల మీద కాలు పెట్టాడు. అబ్బా అని కాలు వెనక్కి లాక్కున్నాడు. ఆ చలి కరెంట్ షాక్లా తగిలింది. మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. రాము, ఈ టైంలో ఎవరబ్బా అని స్క్రీన్ చూశాడు. ఓనర్ గారు. ఈయన నిద్రపోడు, నన్ను నిద్రపోనివ్వడు. గొంతు సవరించుకొని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో, చెప్పండి అన్నయ్య. మహేష్ కంగారుగా వణుకుతూ, రే రాము, అర్జెంటుగా రా. లేచావా? నా లారీ తిరుపతి దగ్గర పొయ్యి అనే ప్లేస్లో ఆగిపోయింది. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి. రాము, ఇప్పుడేనా అన్నయ్య? ఇంత అర్ధరాత్రి పూట? తెల్లారితో రానా? మహేష్, డబ్బులు ఎక్కువ ఇస్తాలేరా, అర్జెంట్ లోడ్. నువ్వు రా, నేను బైపాస్లో వెయిట్ చేస్తా అని కాల్ కట్ చేశాడు. అద్దంలో తన ముఖం చూసుకున్నాడు. 35 ఏళ్ళు వచ్చినా ఇంకా సెటిల్ అవ్వలేదని బాధ ఆ ముఖంలో క్లియర్గా కనిపిస్తుంది. పక్కనే హ్యాంగర్కున్న బట్టలు తీసి వేసుకున్నాడు. పర్స్ తీసి చూశాడు. 200 నోట్లున్నాయి. రాము మనసులో, ఈ 200 పెట్రోల్కి, ఈ 200 అమ్మ మందులకు సరిపోతాయా? పాత స్ప్లెండర్ బైక్. చీకటిని చీల్చుకుంటూ రాముడు బైక్ హైవే ఎక్కింది. చల్లగాలి చెవుల్లోకి దూరిపోతుంది. చలి తట్టుకోలేక హైవే పక్కనున్న చిన్న టీ కొట్టు దగ్గర ఆగాడు. అక్కడ మరో 2 లారీ డ్రైవర్లు చలిమంట వేసుకుంటున్నారు. అక్కడున్న డ్రైవర్లు, ఆ పొయ్యి రూట్ బాగాలేదంట మామ, మొన్నే అక్కడ యాక్సిడెంట్ అయింది. లారీ బోల్తా పడింది, కానీ డ్రైవర్ బాడీ దొరకలేదట. అక్కడే ఉన్న మరో డ్రైవర్, అక్కడేదో శక్తి ఉందంటారు, అందుకే ఆ రూట్లో రాత్రిపూట వెళ్ళొద్దనేది. రాముడు ఆ మాటలు విన్నాడు, కానీ పట్టించుకోలేదు. వేడి టీ గొంతులో దిగుతుంటే హాయిగా అనిపించింది, కానీ ఆ హాయి ఎంతోసేపు ఉండదని వాడికి తెలియదు. మహేష్ చెప్పిన ప్లేస్కి వచ్చాడు రాము. అక్కడ లారీ లేదు. రోడ్డు పక్కన చెట్టు పొదల్లో మహేష్ కార్ ఆగుంది. మహేష్ కార్ బ్యానెట్ మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాడు. రాముని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాము, అన్నయ్య, లారీ ఏది, రిపేర్ అన్నావు? మహేష్ రాముడి చేతిని పట్టుకొని పిచ్చి ఆనందంతో, లారీ లేదు, గీరీ లేదురా రాము, మన జాతకాలు మారిపోయే టైం వచ్చింది. గుప్త నిధులు రా, ఇక్కడే ఈ పాడుబడ్డ మండపం కింద కొన్ని కోట్ల బంగారం ఉంది. రాము షాక్ అయ్యి, నిధులా? వద్దన్నయ్య, ఇవి ప్రమాదం, దయ్యాలుంటాయంటారు, వెళ్ళిపోదాం పదా. మహేష్, రే పిచ్చోడా, నీ ఫైనాన్స్ తీరాలంటే ఇదే దారి. ఇంకో గంటలో మనం కోటీశ్వర్లో. అక్కడ పూజారి గారు అంతా సెట్ చేశారు. నువ్వు తవ్వితే చాలు, సగం వాటా నీకే. సగం వాటానా? ఫైనాన్స్ తీరిపోతాయి. ఆ మాటలో రాముడి మెదడులో గట్టిగా వినిపించాయి. భయం కంటే అవసరం గొప్పది కదా. రాముడు తల ఊపాడు. ఎండాకుల మీద నడుస్తున్న శబ్దం, గాలిలో ఆకలి రాపిడి. 2 పొలాల్లోకి నడిచారు. అక్కడ ఒక పాడుపడ్డ శివాలయం. బయట ఒక ముసలి పూజారి కూర్చుని ఉన్నాడు. చుట్టూ ముగ్గులు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ. అక్కడ గాలిలో ఒక వింత వాసన, ఘాటైన మల్లెపూల వాసన. ఈ అర్ధరాత్రి పూట మల్లెపూల వాసన ఏంటి? ఆ వాసన వెనక ఈ దాగుంది. పూజారి గరుకు గొంతుతో, సమయం లేదు, త్వరగా మొదలెట్టండి, అది బయటపడే సమయం అయింది. మహేష్, రాము, ఇక్కడే తవ్వు. రాముడికి ఆయాసం. రాముడు తవ్వడం మొదలెట్టాడు. మట్టి చాలా వింతగా ఉంది.
తడిగా బంకగా రక్తం కలిసిన మట్టిలా ఎర్రగా ఉంది. రాముడికి తన కాలుని ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. రాము ఉలిక్కిపడి అమ్మో అంటూ వెనక్కి జంప్ చేశాడు. మహేష్, ఏమైందిరా? రాము వణుకుతూ, ఎవరో నా కాలు పట్టుకున్నారన్నయ్య మట్టి లోపల. మహేష్, ఏం లేదురా, అది నీ భ్రమ, అది చెట్టు వేరై ఉంటుందిలే, భయపడకు, తవ్వు. రాముడు మళ్ళీ తవ్వాడు. కానీ ఈసారి వాడికి స్పష్టంగా ఏదో శబ్దం వినిపిస్తుంది. గొంతు లోపల నుంచి గల్ 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 అని. అది భ్రమ కాదు, నిజం. రాము, అన్నయ్య వినపడిందా? పిల్లాడు ఏడుస్తున్నట్టుంది. మహేష్, అవేం పట్టించుకోకుండా, నాకేం వినపడట్లేదు, బంగారం రా, బంగారం కావాలి, తవ్వరా, నువ్వు ముందు తవ్వు. మహేష్ కళ్ళల్లో ఆశ అతన్ని గుడ్డివాడిని చేసింది, చెవిటివాడిని కూడా. కానీ రాముడికి మాత్రం చుట్టూ ఉన్న చీకటి ప్రాణం పోసుకొని కదులుతున్నట్టు అనిపించింది. పారకేదో ఇనుప పెట్టె తగిలింది. మహేష్ ఆనందంతో, తగిలిందిరా రాము, దొరికిందిరా, తీ, బయటకి తీ. ఇద్దరు కలిసి మట్టిని చేత్తో తీశారు. ఒక పాత రాగి పెట్టె కనిపించింది. దాని మీద వింత బొమ్మలున్నాయి. మహేష్ ఆత్రంగా దాన్ని లాక్కొని మూత తెరిచాడు. లోపల బంగారం లేదు, వజ్రాలు లేవు. కేవలం ఒక చిన్న పిల్లవాడి ఎండిపోయిన పుర్రె, కొన్ని వెంట్రుకలున్నాయి. ఉరుముల శబ్దం గాలి భయంకరంగా వీచడం. పూజారి అరుస్తూ, మోసం, ఇది నిధి కాదు, బలి కోరుతుంది, క్షుద్రశక్తిది, ఇక్కడి నుండి పారిపోండి అని అరవడం మొదలెట్టాడు. సరిగ్గా అదే సమయానికి దూరం నుంచి సైరన్ మోత, పోలీసుల జీప్. మహేష్, పోలీసులు! రాము, పోలీసులకి ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, నువ్వు పారిపో. రాముడు దిక్కు తెలియకుండా పరిగెట్టాడు. ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, కాళ్ళ నుంచి రక్తం కారుతున్నాయి. ఒక్క క్షణం ఆగి ఆయాసంతో వెనక్కి తిరిగి చూశాడు. పోలీసుల జీపు లైట్ల వెలుతురులో ఆ గుంత దగ్గర ఒక నల్లటి ఆకారం నిల్చుని ఉంది. 10 అడుగుల ఎత్తు, తల లేదు, కానీ అది రాముడి వైపే చూస్తున్నట్టుంది. ఆకారం నెమ్మదిగా రాముడి వైపు చేయెత్తింది. రాము అరుస్తూ, వద్దు, నన్ను వదిలేయి, వద్దు, నన్ను వదిలేయి. రాముడు ప్రాణం చేతిలో పెట్టుకుని హైవే మీదకి వచ్చాడు. అటుగా వెళ్తున్న ఒక లారీకి అడ్డంగా నిల్చున్నాడు. లారీ ఆగింది. తెల్లారింది. రాముడి ఇంటి ముందు మెట్ల మీద కూర్చుని ఉన్నాడు. ఒళ్ళంతా మట్టి, కళ్ళల్లో ఇంకా భయం పోలేదు. అమ్మ తలుపు తీసింది. అమ్మ, రాము, ఏంట్రా ఇది, ఇలా ఉన్నావు, ఏమైంది? రాము నిశ్శబ్దంగా, గొంతు పెగలక, ఏం లేదమ్మా, లారీ టైర్ పేలిపోయింది, మట్టిలో పడ్డాను అని చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళి టీవీ ఆన్ చేశాడు. టీవీలో బ్రేకింగ్ న్యూస్. టీవీలో యాంకర్ గంభీరంగా, తిరుపతి దగ్గర గుప్త నిధుల కోసం తవ్వకాలు, ప్రధాన నిందితుడు మహేష్ పరారి, ఘటనా స్థలంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం. రాముడికి గుండె ఆగినంత పనైంది. మృతదేహమా? నేను, మహేష్, పూజారి మాత్రమే కదా ఉంది. మరి ఆ శవం ఎవరిది? రాముడికి అప్పుడే గుర్తు వచ్చింది. నిన్న రాత్రి ఆ టీ కొట్టు దగ్గర డ్రైవర్లు మాట్లాడుకుంటున్న మాట. లారీ డ్రైవర్ బాడీ దొరకలేదని. మరి దాంతో పాటు కారులో వచ్చింది మహేషేనా, లేక మహేష్ రూపంలో ఉన్న ఇంకేదైనానా? రాముడు ఫోన్ మోగింది. ఫోన్ మీద మహేష్. రాము వణుకుతున్న చేతులతో ఫోన్ చూస్తూ భయంతో లిఫ్ట్ చేశాడు. హలో.